Welcome to our ఛానల్ ejob1career.in అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇదైతే మనకి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే CPRI అనమాట. ఇది బెంగళూరు హెడ్ ఆఫీస్. దీనికి సంబంధించినటువంటి మనకి 65 నాన్ టీచింగ్ అంటే మనకి MTS అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ అదర్ వేకెన్సీస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది. అంటే 1 నవంబర్ 2022 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇది 21 నవంబర్ 2022. ఇదైతే మనకి అటానమస్ సొసైటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది ఇది ఇన్స్టిట్యూట్. ఇదైతే హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉన్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఆఫీసెస్ అయితే మనకి భోపాల్ మధ్యప్రదేశ్, ఇంకా కూడా హైదరాబాద్ మన తెలంగాణ, ఇంకా నాగపూర్ మహారాష్ట్ర, నోయిడా, కోల్కతా వెస్ట్ బెంగాల్, ఇంకా గువాహటి అస్సాం అండ్ నాసిక్ వీటిలో అయితే ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి ఆఫీసెస్. ఈ రీజన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ హైదరాబాద్ ఇలాగా మనకి దగ్గరలో అయితే మనకి జాబ్ పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. టోటల్ 65 అయితే ఉన్నాయి. ఇంకా ఇంజనీర్ ఆఫీసర్ గ్రేడ్ 1 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా సైంటిఫిక్ లేదంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి 7 అయితే ఉన్నాయి. ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 1 15 ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 2 16 అయితే ఉన్నాయి. ఇంకా MTS 7 ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఈఎస్ఎంకి అయితే వీటిని కేటాయించడం జరిగింది. ఇంకా పే స్కేల్స్ వచ్చేసరికి ఇంజనీర్ ఆఫీసర్కి సంబంధించి 44,900 రూపీస్ బేసిక్తో మనకి 1,42,000 రూపీస్ ఇస్తారు. ఇంకా సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 6 35,400 రూపీస్ బేసిక్తో 1,12,000 అయితే వస్తాయి. ఇంకా టెక్నీషియన్కి సంబంధించి లెవెల్ 2 అంటే 19,900 రూపీస్ బేసిక్తో మనకి 63,000 రూపీస్ అయితే వస్తాయి. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ సంబంధించి గ్రేడ్ లెవెల్ 4 25,500 రూపీస్ బేసిక్తో మనకి 81,000 రూపీస్ పే స్కేల్ అప్లికేబుల్ అవుతాయి. దాదాపుగా 40,000 రూపీస్ పర్ మంత్ అయితే వస్తాయి. ఇంకా MTS 18,000 రూపీస్ బేసిక్తో మనకి 56,900 రూపీస్ అంటే అప్రాక్సిమేట్గా 30,000 పర్ మంత్ అయితే మనకి శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మనం సెలెక్ట్ అయితే కనుక. ఇంకా ఏజ్ వచ్చేసరికి యాజ్ అన్ 21 నవంబర్ 2022కి అప్పర్ ఏజ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 30 years, సైంటిఫిక్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 35 years, టెక్నీషియన్ 28, అసిస్టెంట్ 30. ఇంకా MTSకి అయితే ఇక్కడ UWS ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి 45 ఇచ్చారు. OBC ఎక్స్ సర్వీస్ మ్యాన్ 48, ఇంకా ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ 50 years. ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందుకని ఇక్కడ కేటగిరీ వైజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఇక్కడ ఏజ్ అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదర్ వేకెన్సీస్కి అయితే కనుక ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది యాజ్ యూజువల్గా 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC అండ్ CL అదనమాట ఫ్రెండ్స్. ఇంకైతే మనకి ఇంజనీరింగ్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఇంకా ఎలక్ట్రికల్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ బ్రేకప్ అయితే ఇచ్చారు వేకెన్సీకి సంబంధించి. దీనికైతే గేట్ స్కోర్ అయితే కావాలి. BE BTech ఫస్ట్ క్లాస్ BE BTech ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ EEE ఆర్ ఈసీ ఏదైనా పర్వాలేదు, లేదంటే మెకానికల్ లేదా సివిల్. ఇదైతే మన గేట్ స్కోర్ ఆధారంగా అయితే ఫిల్ చేస్తారు వేకెన్సీస్. ఇంకా సైంటిఫిక్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి BSc ఇన్ కెమిస్ట్రీ ఫస్ట్ క్లాస్తో పాటు మనకి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్. BSc కెమిస్ట్రీతో పాటు మనకి ఫస్ట్ క్లాస్తో పాటు 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ అదైతే అవసరమైతే అవుతుంది. ఇంకా టెక్నీషియన్కి సంబంధించి ITI సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో కనుక ITI ఉంటే టెక్నీషియన్కి మనకి మంచి శాలరీతో జాబ్ కొట్టే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ డిజైరబుల్ ఏంటంటే 10th with 2 years ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇంకా బాగుంటుంది, ప్రిఫరెన్స్ ఉంటుంది. లేకపోయినా పర్వాలేదు, ITI విత్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసి ఉంటే కనుక దీనికి అప్లై అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్కి సంబంధించి BA BCom BSc BBA BBM ఫస్ట్ క్లాస్తో పాస్ అయితే కనుక చక్కగా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు, దాదాపుగా ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. ఇంకా ఇంగ్లీష్ టైపింగ్ అయితే 30 words per minute ఆన్ కంప్యూటర్ మీద చేయగలిగితే ఈ అసిస్టెంట్ పోస్ట్ కూడా చాలానే ఉన్నాయి. అసిస్టెంట్ మనకి టోటల్గా 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటికి చక్కగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా MTSకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట, ఎక్స్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ విత్ 10th క్లాస్తో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఫీజు వచ్చేసరికి SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇంకా వాళ్ళకైతే ఫీజు లేదు.
జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ ఫీజు అయితే ఇచ్చారు. అది కూడాను ఇంజనీరింగ్ ఆఫీసర్ అసిస్టెంట్కి సంబంధించి 1000 రూపీస్ పర్ పోస్ట్కి ఇచ్చారు. ఇంకా టెక్నీషియన్ అసిస్టెంట్కి సంబంధించి 500. ఎంటీఎస్కి అయితే ఫీజు లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాబట్టి. ఇంకా దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్, ఎకడమిక్ మెరిట్, స్కిల్ టెస్ట్ అనమాట. రిటర్న్ టెస్ట్లో 50% మెరిట్ చూస్తారు. మన ఎకడమిక్ మెరిట్ మనకు వచ్చిన అగ్రిగేట్ మార్క్స్, మన మెరిట్ ఏదైతే ఉంటుందో వాటిలో సంబంధించి 50%తో మనకి ఇంకా ఈ టైపింగ్ టెస్ట్ ఉన్న వాళ్ళకైతే వాటిల్లో దాని ప్రకారం అయితే మనకి సెలక్షన్ జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, నాగ్పూర్, హైదరాబాద్. మన హైదరాబాద్ కూడా ఉన్నది ఇక్కడ. భోపాల్, చెన్నై, లక్నో, గువాహటి, పాట్నా, జమ్మూ అనమాట. వీటిల్లో అయితే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంకా మనకి ఇక్కడ హౌ టు అప్లైకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోటో అప్లోడ్ చేయాలి, మనం సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇంకా ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలి మనకి. ఇంకా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదంతా మనకి టైం టేకెన్గా అవుతుంది కాబట్టి ఇంతవరకు దీనిని చేసి మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాము, ఎలాగా చేయాలనేది కంప్లీట్గా. ఇదైతే మనకి సిపిఆర్ఐ కెరీర్ లింక్ అనమాట. ఇక్కడికి వస్తే కిందకి రెండోది అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CPRI 11/2022 సంబంధించి మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. 1 నవంబర్ 2022, ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 నవంబర్ 2022 అనమాట. దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసాము, ఇలాగైతే వచ్చింది. ఇక్కడైతే మనకి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, మనకి ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో మనం వీళ్ళనైతే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు, ఇక్కడ మనకి కండిషన్స్ కూడా ఇచ్చారు, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకపోతే ఇక్కడ మనకి పైన లాగిన్, రిజిస్ట్రేషన్. ఫస్ట్ మనం అయితే లాగిన్ కన్నా ముందు రిజిస్టర్ అయితే అవ్వాలి. న్యూ యూజర్ అయితే కనుక ఇక్కడ మనం మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం ఒకటి జనరేట్ చేసుకొని అది ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. అది మనకి 18 to 14 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 1 లెటర్, 1 నెంబర్ అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్స్తో మనం 8 to 14 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. తర్వాత మనం లాగిన్ అవడానికి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. మీ యొక్క మొబైల్ నెంబరు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అది అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇది టిక్ ఆన్ అయితే చేసి మనం ఇక్కడ రిజిస్టర్ అయితే అనాలి. ఇక్కడ మనకి ఈమెయిల్ అండ్ ఫోన్కి అయితే ఓటీపీ అయితే వచ్చింది, అదైతే ఇక్కడ ఎంటర్ చేసి మనం ఇక్కడ వ్యాలిడేట్ అయితే చేయాలి. రాకపోతే కనుక రీసెండ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది డాష్ బోర్డ్. యూ హ్యావ్ నాట్ స్టార్టెడ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ ఎనీ పోస్ట్ టు స్టార్ట్ వ్యూ అప్లికేషన్. క్లిక్ చేసాము, ఇలా అయితే వచ్చింది. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఫోటో అప్లోడ్ చేయాలి, ఇవన్నీ చూపిస్తున్నారు. ఇంకా మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 40 KB నుంచి 100 KB మధ్య అయితే మనం మినిమం 20 to 50 KB జేపీజీలో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ అదే ఫోటో అయితే కనుక 40 to 100 KB, సిగ్నేచర్ అయితే కనుక 20 to 50 KB జేపీజీలో అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అదైతే మనం 100 to 300 KB మధ్య జేపీజీలో కానీ లేకపోతే పీడిఎఫ్లో అయినా అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కిందకి వచ్చేస్తే ఐ కన్ఫర్మ్ అయితే అనాలి, ఇక్కడ కంటిన్యూ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడికి అయితే వచ్చా, ఇక్కడ మనం పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా, సపోజ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇచ్చాను నేను. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. ఇలా అయితే వచ్చింది. ఆర్ యూ గవర్నమెంట్ సర్వీస్ ఇన్ సచ్ క్వాసీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే అడుగుతున్నారు. మనం జాబ్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో అనమాట. హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ అపాయింట్మెంట్ ఎల్స్వేర్. మనం ఎక్కడైనా అపాయింట్ అయ్యామా ఈ జాబ్ కాకుండా వేరే జాబ్కి. నో. ఆర్ యూ పర్సూయింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మనం హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ ఫై ఎనీ క్రిమినల్ అఫెన్స్, మనమే క్రిమినల్ కేసెస్ ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఇక్కడ మనకి వెదర్ యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఆఫ్ BA, BSc, BCom, BBA, BBM విత్ ఫస్ట్ క్లాస్ ఎస్ పెట్టాలి. మనం యూ హ్యావ్ క్వాలిఫైడ్, ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ఈ పోస్ట్ని బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ వస్తుంది. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ హయ్యర్ టైప్, దీనికైతే హయ్యర్ టైప్ కూడా ఉండాలి. అసిస్టెంట్ వేకెన్సీకి సంబంధించి మనకి ఇక్కడ ఇవి వస్తున్నాయి. వేరే వేకెన్సీ వస్తే ఇక్కడ డీటెయిల్స్ వేరే వస్తాయి, కాబట్టి మనం అదైతే ఇక్కడ మనం ఎస్ అయితే పెట్టుకోవాలి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ 3 years ఆఫ్ పోస్ట్ డిగ్రీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్.
అని ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మనకు ఉన్నదా అని షుడ్ హ్యావ్ ఉన్నారు, మస్ట్ హ్యావ్ అని లేదు. 3 years పోస్ట్ ఎస్ అయితే పెట్టాము. సేవ్ అండ్ కంటిన్యూ అయితే అన్నా ఇలా అయితే వచ్చింది. ఇక్కడ టైటిల్ మిస్టర్ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, మిడిల్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ క్యాలెండర్ నుంచి ఇయర్, మంత్, డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇదైతే ఆప్షనల్ అనమాట. ఈ రెడ్ మార్క్ పెట్టినవి టిక్ అన్నీ కూడాను కంపల్సరీ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ అయితే కంపల్సరీ కాదు. కేటగిరీ జనరల్ అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి అదర్ కేటగిరీ నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ పెట్టాలి. ఇంకా పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా ఇక్కడ ఫాదర్స్ నేమ్ మిస్టర్ అది ఇచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా కంప్లీట్గా డోర్ నెంబర్తో సహా. ఇక్కడైతే మన స్టేట్, డిస్ట్రిక్ట్, ఇంకా కూడా సిటీ, పిన్ కోడ్ కంప్లీట్గా అయితే ఇవ్వాలి. ఇంకా కమ్యూనికేషన్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలి. డిఫరెంట్ అయితే కనుక మనం ఇది కూడా అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ సేవ్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ కంటిన్యూ అనొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే 10th క్లాస్ నుంచి మనం అన్ని క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ 10th క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ లేదంటే ఆర్ యూనివర్సిటీ ఆర్ స్కూల్ ఆర్ బోర్డ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ పాసింగ్ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. ఇంకా మన ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ఇంకా అయితే గ్రేడ్ ఏబిసిడి ఏదైతే మనకు అప్లికబుల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కింద అయితే మనం ఈ 10th క్లాస్ సర్టిఫికెట్ 100 to 300 KB మధ్య మనం జేపీజీ లేదంటే పీడిఎఫ్లో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా కిందకు వచ్చేసేసి మనం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. నెక్స్ట్ మనం ఇక్కడైతే పైన ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్లో మన 10th పాటు ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి డిప్లొమా, డిగ్రీ లేదంటే గ్రాడ్యుయేషన్ అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఆర్ట్సా, సైన్సా, కామర్సా, ఇంకా ఐటీ, ఎలక్ట్రానిక్, లేదంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ బ్యాచలర్స్ ఆఫ్ బిఏనా, బీఎస్సీ, బీకామ్, మనకి బీబీఎల్ ఆర్ బీబీఎం ఏదైతే ఉందో మనకి అప్లికబుల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టిట్యూట్ లేదంటే యూనివర్సిటీ లేదంటే స్కూల్ ఆర్ బోర్డ్ ఏదైనా ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ పాసింగ్ ఇయర్స్ ఇవ్వాలి, పర్సంటేజ్ ఇవ్వాలి. ఇక్కడ గ్రేడ్ లేదంటే క్లాస్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే కింద అన్ని వరుసగా అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఎంప్లాయిడా, నాట్ ఎంప్లాయిడా, ప్రస్తుతం మనం వర్క్ చేస్తున్నామా, చేయడం లేదా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆక్యుపేషన్ డీటెయిల్స్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడైతే మనకి ఆర్గనైజేషన్ నేమ్, డిజిగ్నేషన్, కరెంట్లీ వర్కింగ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేయాలి. మనం ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేసాము, ప్లేస్ ఆఫ్ వర్క్, ఇంకా ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. నేచర్ ఆఫ్ వర్క్, ఇంకా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే మనం ఎక్స్పీరియన్స్ అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ 100 to 300 జేపీజీ లేదా పీడిఎఫ్ అనమాట. సేవ్ అయితే అనాలి. ఇంక ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే మనకి సెంటర్ ప్రిఫరెన్స్ అయితే వచ్చింది. హైదరాబాద్ కూడా ఉన్నది. ఇక్కడైతే లిస్ట్లో నుంచి మనం 2 సిటీస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. మనం 2 కూడా డిఫరెంట్గా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అన్నాము. ఇలా అయితే వచ్చింది. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ విజిబుల్ అవుతున్నది. ఒకసారి అన్ని చెక్ చేసుకోవాలి, అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదో. ఈ డాక్యుమెంట్స్ కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ చేసి కిందకి వచ్చేసేసి మనం సబ్మిట్ అయితే చేస్తే ఫీజు అయితే పే చేయాలి. సబ్మిట్ అన్నాం, అది షూర్ అని అడుగుతున్నది. క్యాన్సిల్ అని మనం చెక్ చేసుకోవచ్చు.